కృష్ణుడు శిశుపాలుడిని దేనితో సంహరిస్తాడు? సుదర్శన చక్రం ప్రయోగించి. చక్రవర్తిగా బిరుదు పొందింది ఎవరు? ధర్మరాజు. జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్లు వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. అలా పాండవులు ద్రౌపదితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. వనవాసంలో అర్జునుడు శివుని కోసం తపస్సు చేసి ఏమి సాధిస్తాడు? పాశుపతాస్త్రాన్ని సాధిస్తాడు. భీముడు ద్రౌపది కోరిక మేరకు సౌగంధిక పుష్పం తేవటానికి వెళ్ళినప్పుడు దారిలో అడ్డుపడింది ఎవరు? కోతి రూపంలో వచ్చిన ఆంజనేయుడు. హనుమంతుడు భీముడికి ఏమని మాట ఇస్తాడు? అర్జునుడి రథధ్వజంపై ఉండి వాళ్లకు విజయం చేకూరుస్తానని మాట ఇస్తాడు. పాండవులు ఏ వనంలో ఉన్నారని తెలుస్తుంది దుర్యోధనుడికి? ద్వైతవనంలో. దుర్యోధనుడు మదగర్వంతో ఎవరితో యుద్ధం చేసి ఓడిపోతాడు? చిత్రరథుడు అనే గంధర్వునితో. అప్పుడు భీముడు కౌరవుల పాట్లు చూసి కాగల కార్యం గంధర్వులే తీర్చారని సంతోషిస్తాడు.